మొన్న ఈ మధ్య నాకు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఇలా మీ అందరి ముందు నా రెండు కాళ్ల మీద నిలబడ్డానంటే దానికి ముఖ్యమైన కారణం మీ అందరూ. మీ అందరి ఆశీర్వచనాలు, మీ అందరి అభిమానం, తెలుగు ప్రేక్షక దేవుళ్ల ఆదరణ, అన్న నందమూరి తారక రామారావు గారి దీవెనల వల్లే ఈ రోజు నా రెండు కాళ్ల మీద నేను నిలబడగలుగుతున్నాను. దానికోసం ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. నేడు మనందరికీ పర్వదినం. ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువారి ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పుట్టిన రోజు ఇది. తెలుగు జాతి బ్రతుకున్నంత కాలం మర్చిపోలేని రోజు ఇది. ఈ రోజు మనందరం ఆనందోత్సాహాలతో, కోలాహలంతో పండుగలు చేసుకుంటున్నాం. చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత ఆనందంగా ఉన్నారో మీ అందరూ అని. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ మహానాడుకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలకు, పూజ్యులకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. తెలుగువారి ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య స్మృతికి నా వందనాలు. గెలుపు ఓటములనేవి రాజకీయ రణరంగంలో సర్వసాధారణం. అమెరికా రూపురేఖలు మార్చిన అబ్రహం లింకన్ ఎన్నిసార్లు ఓడిపోయిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడో ఒక్కసారి ఆలోచించండి మీ అందరూ. ఆఫ్రికన్ విప్లవ యోధుడు నెల్సన్ మండేలా ఎన్ని ఏళ్ల పాటు జైలు గోడల మధ్యలో నలిగిన తర్వాత విజయాన్ని సాధించాడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మీ అందరూ. మొహమ్మద్ ఘోరీ ఎన్ని ఘోర యుద్ధాలు చేసిన తర్వాత విజయాన్ని సాధించాడు ఒక్కసారి చరిత్రను తిరగేయండి మీ అందరూ కలిసి. గెలిచిన తర్వాత సంతోషించడానికి, ఓడిన తర్వాత బాధపడటానికి ఇది 2020 క్రికెట్ మ్యాచ్ కాదు. ఇది రాజకీయం. ప్రజలకు మంచి చేద్దామని, సమాజాన్ని బాగుపరుస్తామని మనంతట మనమే మన నెత్తినేసుకున్న ఒక బరువైన బాధ్యత. మనం అధికారంలో ఉండొచ్చు, అధికారంలో లేకపోవచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ మన బాధ్యతలో ఏ మార్పు ఉండదు, ఉండకూడదు. అధికార దాహంతో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించలేదు. పేదవాడికి పట్టడన్నం పెట్టాలనే లక్ష్యంతోనే ఈ పార్టీని ఆయన స్థాపించారు. పేద, బడుగు, బలహీన మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం చేద్దామని ఆయన ఈ పార్టీని స్థాపించారు. అధికారంలో ఉంటేనే మనం అన్ని చేద్దాం అనుకుంటాం. అది మన భ్రమ మాత్రమే. మన జాతి పిత, మనందరూ జాతి పితగా పిలిపించుకునే మహాత్మా గాంధీ గారు ఏనాడు అధికారంలో లేరు. కానీ మన భారత జాతికి ఆయన చేసిన సేవల్ని మనం ఏనాడైనా మర్చిపోగలుగుతావా? ప్రపంచ చరిత్రను మార్చిన ఎన్నో ఉద్యమాలు కూడా అధికారానికి సంబంధం లేకుండానే జరిగాయనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. బావిలో నీళ్లున్నప్పుడు ఎక్కడ చూసినా కప్పలే కనిపిస్తాయి, కానీ నీళ్లు లేనప్పుడే మనకు అసలు రంగు బయటపడేది. అధికారంలో ఉంటే మన చుట్టూ చేరి మన చెవుల్లో బాకాలూదే కల్తీ నాయకులు మనకొద్దు. మనకి కావాల్సింది నిఖార్సైన, నిజమైన, నిజాయితీ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పార్టీకి కష్టం వచ్చినా, నష్టం ఉన్నా కాపాడుకోవడానికి మేమున్నాము అని ముందుకొచ్చే తెలుగుదేశం పార్టీ యోధులు. ఈ రోజు ఈ మహానాడుకు విచ్చేసిన మీ అందరూ అలాంటి నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తలని, అలాంటి నిజమైన యోధులని నేను భావిస్తున్నాను. నా ప్రియమైన నాయకులారా, కార్యకర్తలారా, రాబోయే 5 సంవత్సరాలు మనకి చాలా ముఖ్యమైనది. మన పార్టీ ప్రజల్లోకి మరింత చేరువవ్వాలంటే ఏమి చేయాలో ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి. గత ఎన్నికల్లో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా వాటన్నిటిని ఎలా సరిదిద్దుకోవాలో మనందరం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజల కోసం మనం పోరాడుతూనే ఉండాలి.
ప్రజా సమస్యల కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ శ్రమిస్తూనే ఉండాలి. అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉండే పార్టీ అని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఖ్యాతి కాంచేలా మాట్లాడాలి. పార్టీలోకి కొత్త రక్తం రావాలి. వయసు రీత్యా అనుభవ రీత్యా ఉండే పెద్ద నాయకులు వాళ్లతో పాటు యువకులను కూడా ప్రోత్సహించాలి. తప్పులు చేస్తే మొట్టి సరి చేయాలి గాని వారికి మాట్లాడే అవకాశమే లేకుండా చేయకూడదు. తెలుగుదేశం పార్టీకి అధికారం లేకపోవచ్చు, కానీ ఆశయాలున్నాయి. తెలుగుదేశం పార్టీ వెనకాల ధనబలం లేకపోవచ్చు, కానీ జనబలం ఉంది, కార్యకర్తల బలం ఉంది. తెలుగుదేశం పార్టీ వెనకాల కోట్లు గుమ్మరించే కాంట్రాక్టర్లు లేకపోవచ్చు, మైనింగ్ కంపెనీ ఓనర్లు లేకపోవచ్చు, కానీ రూపాయి చందా ఇచ్చి మీరు పని చేయండి అని ప్రోత్సహించే కోట్ల మంది పేద ప్రజలున్నారు తెలుగుదేశం పార్టీ వెనకాల. అన్నగారి హయాంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగువాడి ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి బ్రతుకున్నంత కాలం బ్రతుకుండే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ కోసం నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఆ పార్టీ కోసం నా ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి. మీ అందరూ కలిసి ఏ బాధ్యతను అప్పగించినా కూడా దాన్ని నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీ సభ్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి తరఫున, అదిగో పూర్వం అంటుంటారు, విష్ణుమూర్తి అంటారంట, ఎక్కడైతే నా భక్తులు నా గురించి పాడుతూ ఉంటారో నేను అక్కడే తిష్ట వేసుకుంటూ ఉంటానని. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూ ఉంటుందో అన్న నందమూరి తారక రామారావు గారి ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. మనందరి మధ్యలోనే ఉన్నారు. చిన్నవాడిని, వయసులో మీ అందరికంటే చాలా చిన్నవాడిని, తప్పులు మాట్లాడుంటే సహృదయంతో అర్థం చేసుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై తెలుగునాడు.